అపర కుబేరుడు లాంటి భర్తనిచ్చిన వాణ్ణి. నీ జీవితాన్ని గొప్పగా మార్చిన వాణ్ణి. ప్రకాష్, అబ్బో, పల్లెటూరి దానివైనా పొర్రెలో తెలివితేటలు బాగానే ఉన్నాయే. ఎందుకురా నాకు ఫోన్ చేసావు? ఏయ్ కనక మహాలక్ష్మి, నోరు కాస్త అదుపులో పెట్టుకో. కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? మనుషుల జీవితాలతో ఆడుకునేవాడివి, మనుషుల సంతోషాలకి పాడి కట్టేవాడివి. నీలాంటి వాడికి మర్యాద ఇచ్చి మాట్లాడాలా? ఏయ్, నీకు ఇష్టం లేకపోయినా నాకు మర్యాద ఇచ్చి తీరాలి. రే, నీకు నా మీద పట్టరాని కోపం తన్నుకొచ్చినా నన్ను గౌరవించే తీరాలి. ఎందుకంటే ఇప్పుడు మీ పిలకలు నా చేతిలో ఉన్నాయి కాబట్టి. మీ జాతకాలు నా పిడికిల్లో ఉన్నాయి కాబట్టి. అదేంటే ఇప్పటి వరకు గైగయమంటూ లేచిన్నోరు సడన్ గా ఇప్పుడు మోగబోయిందేంటో? రై రైమంటూ వదిలిన మాటల తోటాలు ఇప్పుడు తొస్సుమన్నా ఎందుకో? చూడు, కనిపించకుండా పోయిన ప్రకాష్ హఠాత్తుగా కనిపించాడు. వాడిని ఎలా అయినా పట్టేసుకోవచ్చు అని నువ్వు విహారీ కలిసి ఏవేవో ప్లాన్లు వేసుకుంటున్నారేమో. మీ ప్లాన్ల వల్ల, ప్రణాళికల వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఎందుకంటే ఇకపై మిమ్మల్ని ఆడించేది, మీతో ఆడుకునేది ఈ ప్రకాష్ కాబట్టి. హే ప్రకాష్, ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, శాసిస్తున్నాను. నేను చెప్పిన మాట వినకపోతే మీ జీవితాలు బుగ్గిపాలు చేస్తానని హెచ్చరిస్తున్నాను. ఈ పాటికే టెన్షన్తో నీకు చెమటలు పట్టాలి. ఎందుకంటే నా మీద నీ నోరు లేచిన, ఆ విహారీ చెయ్యి లేచిన, నా గుండెల్లో ఉన్న నిజాలు బట్టబయలవుతాయి. నువ్వు విహారీతో పాటు అమెరికా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుతున్నానని అబద్ధం చెబుతూ విహారీ ఇంట్లోనే ఒక పని మనిషిగా బ్రతుకుతున్నావన్న నిజం మీ నాన్నకు చేరుతుంది. నువ్వు విహారీ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు అనే న్యూస్ ఆ విహారీ ఇంట్లో మీ పెళ్లి సీడీ రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఏంటి కనక మహాలక్ష్మి, ఈ గ్యాప్లో ఏం జరగబోతుందో, అన్నీ బయటపడితే పరిస్థితి ఎలా మారిపోతుందో ఫ్లాష్ కట్ వేసుకుంటున్నావా? పర్వాలేదు, తెలివైన దానివే. నా చేతిలో ఉన్న మీ జాతకాలు బయటకొస్తే నువ్వు ఊహించిందే జరుగుతుంది. విహారీ ఇంట్లో పెద్ద యుద్ధమే మొదలవుతుంది. రెండు కుటుంబాల మధ్య ఉన్న చీలిక శాశ్వతమవుతుంది. మీ నాన్న గుండె బద్దలవుతుంది. మీ అమ్మ ఒంటరిదవుతుంది. ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు తెలివైందనమే కనక మహాలక్ష్మి. అందుకే
సాగదీయకుండా సరాసరి పాయింట్కి వచ్చేసావు. హ, అడుగుతున్నాను కదా, చెప్పు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలి అనేది నీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు క్లియర్గా చెప్తాను. ఈలోపు నేను ఫోన్ చేసిన సంగతే విహారికి తెలిసినా, నన్ను పట్టుకోవాలని నువ్వు విహారీ ప్లాన్ వేసినా నీ పెళ్లి సీడీ విహారీ ఇంటికొస్తుంది. అలాగే నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా బ్రతుకుతున్న సంగతి మీ నాన్నకి తెలిసి ఆయన గుండె పగులుతుంది. నువ్వు తెలివైందని కనుక మహాలక్ష్మి, అలాంటివి జరగనివ్వవులే. కానీ పొరపాటుని ఏమైనా జరిగితే మాత్రం